నా పేరు ముసలి సతీష్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శిని. ఇవాళ చర్ల మండలం జీపీపల్లిలో ఉన్న ఇసుక ర్యాంప్ అనేది అడ్డు అదుపు లేకుండా నడుస్తూ ఉన్నది. ఇవాళ జీపీపల్లి ఇసుక ర్యాంపు లారీలు అనేటివి ఇవాళ సీకత్తిగూడెం గ్రామం నుండి ఇవాళ వెంకటాపురం వరకు వేల లారీలు నిలిచిపోయి రోడ్డుకు సగం భాగంలో ఉన్నాయి. అయితే వెంకటాపురం నుంచి వచ్చే లారీలు కానీ ఇటు చర్ల మండలం నుంచి వెళ్ళే లారీలు మధ్యలో వెహికల్స్ చూసుకుంటే ట్రాఫిక్ జామ్ అయిపోయి గంటలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నా కూడా అధికారుల యంత్రాంగం మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ చూసుకుంటే అధికారులు పట్టించుకోకపోవటం ఏమిటని చెప్పి అర్థం చేసుకుంటే ఇవాళ అధికారులకు ముడుపులు అనేటివి చాలా గట్టిగానే ముట్టాయని చెప్పి తెలుస్తూ ఉన్నది. ఇది అధికారుల ప్రోత్సాహంతోనే నడుస్తుందని చెప్పి అర్థమవుతా ఉన్నది. దీనిపైన ఆందోళన చేసినా ఇప్పటి వరకు రిప్రజెంటేషన్లు చేసినా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు, అసలు దీన్ని పట్టించుకునే నాదుడైనా వస్తాడా రాడా అని చెప్పి ఇవాళ అడుగుతూ ఉన్నాం. ఇవాళ పరిధికి మించి ఎక్కువ తవ్వకాలు అనేటివి ఈ ఇసుక ర్యాంపులో నడుస్తూ ఉన్నాయి. పెద్ద యంత్రాలతోని పరికరాలతోని ఇవాళ లారీలలో ఇసుక లోడు చేస్తూ ఉన్నారు. ఈ పక్క రాష్ట్రాలకు లక్షల రూపాయలకు ఈ ఇసుక అనేది అమ్ముతూ ఉన్నారు. దీనిపైన ఎన్నిసార్లు కూడా ధర్నాలు రాస్తా రోకులు చేసినా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. దీన్ని బట్టి చూసుకుంటే ఇవాళ జిల్లా యంత్రాంగం కానుంచి ఇవాళ మండల యంత్రాంగం దాకా విఫలమయ్యారని చెప్పి ఇవాళ న్యూ డెమోక్రసీ పార్టీగా తెలియజేయటం జరుగుతూ ఉన్నది. ఈ ఇసుక ర్యాంప్ అనేది అక్కడ ఉన్న గ్రామస్తులకు ఇతర వర్గాలకి ఉపాధి అనేది లేదు. ఇది కేవలం ఒక వర్గానికే ఉపాధి అనేది దక్కుతూ ఉన్నది. కాబట్టి దీనిపైన అధికారులు చొరవ తీసుకొని తక్షణమే చర్యలు తీసుకొని ఈ ఇసుక ర్యాంప్ పర్మిషన్ అనేది రద్దు చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.